హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనూస్ కిచెన్. ఈరోజు కొత్తిమీర చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ అయితే కొత్తిమీరని ఇలా తీసుకొని నీట్గా ఒలుచుకోవాలి. ఇలా బాగా ఒలుచుకున్న తర్వాత వాష్ చేసుకొని 2 times వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ అయితే పెట్టుకోవాలి. 1 స్పూన్ ధనియాలు అయితే వేసుకోవాలి. అలానే 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. ఇది బాగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇందులో ఒక తెల్లగడ్డని ఇలా ఒలుచుకొని వేసుకోవాలి. అలానే కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవాలి. అలానే కారానికి సరిపడా పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఇవన్నీ బాగా ఆయిల్లో బాగా వేగేలాగా వేయించుకోవాలి. ఇలా బాగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేగిన తర్వాత ఇవి కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ఆనియన్ అయితే కట్ చేసి వేసుకోవాలి. అందులోనే కొద్దిగా ఆయిల్ కూడా వేసుకొని అవి కూడా కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి. ఇవి కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కొత్తిమీర అయితే కడుక్కొని పెట్టుకున్నాం కదా, నీళ్ళన్నీ వచ్చిపోయిన తర్వాత ఇప్పుడు ఆ కొత్తిమీరని ఆ ప్యాన్లో వేసుకోవాలి. ఇలా మొత్తం కొత్తిమీరని వేసుకున్నాక అందులో కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఈ కొత్తిమీర అంతా బాగా మగ్గిపోవాలి. ఇలా ఆయిల్లోనే ఇలా మొత్తం మగ్గిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. అలానే టొమాటో మనకి ఎన్నైతే టొమాటో కావాలో అన్ని వేసుకోవచ్చు. నేనైతే ఒక టొమాటో వేసాను. ఇది కూడా బాగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మొత్తం చల్లారిపోవాలి. ఇలా మొత్తం చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకోవాలి. ఇలా వేయించి పెట్టుకున్నవన్నీ ఒక మిక్సీ గిన్నెలో అయితే వేసుకోవాలి. ఇలా మొత్తం వేసుకొని అందులోనే చింతపండు కూడా వేసుకోవాలి. ముందుగా నానబెట్టుకున్న చింతపండు కూడా వేసుకోవాలి. ఇలా వేసుకొని మనకు సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. అలానే కొద్ది వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడిలోకి కొద్దిగా తాలింపు అయితే వేసుకోవాలి. స్టవ్ పైన ప్యాన్ అయితే పెట్టుకోవాలి. అందులోనే కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. అలానే ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. అవి వేగిన తర్వాత కొద్దిగా పసుపు అయితే వేసుకోవాలి. ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న కొత్తిమీర పచ్చడి అయితే అందులో వేసుకోవాలి. ఇలా వేసుకొని బాగా మిక్సీలో ఒకసారి కలుపుకోవాలి. ఇలా ఒక 5 minutes ఉడకనిస్తే అంతే, కొత్తిమీర చట్నీ రెడీ అయిపోయినట్లే. అంతే సింపుల్గా కొత్తిమీర చట్నీ ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. అలానే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.